హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రజెంట్ అయితే మనము పాజిటివ్ సెంటెన్సెస్ నుంచి నెగిటివ్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలి అనేది తెలుసుకుంటున్నాం కదా. ఈ క్లాస్లో అయితే వాజ్ అనే పాస్ట్ టెన్స్కు సంబంధించిన హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకుందాం. ఈ వాజ్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తారు కదా. సబ్జెక్ట్ అనేది సింగులర్లో వచ్చినప్పుడు ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని అయితే యూజ్ చేస్తారు. మరి ఈ వాజ్ అని వచ్చినప్పుడు వాక్యాలలో ఆ వాక్యం అనేది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది, కరెక్టే. మరి నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలి అన్నప్పుడు ఈ వాజ్ అనే బీఫామ్ ఆఫ్ వర్బ్ వచ్చినప్పుడు ఈ వాజ్ తర్వాత నాట్ పెడితే చాలు, ఆ వాక్యం అనేది నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. అర్థమైందా? ఓన్లీ వాక్యాలలో వాజ్ అని వస్తే అవి పాజిటివ్ సెంటెన్స్ అన్నట్టు, వాక్యాలలో వాజ్ నాట్ వస్తే అవి నెగిటివ్ సెంటెన్స్ అన్నట్టు. అర్థమైందా? హెల్పింగ్ వర్బ్స్ పక్కన బీఫామ్స్ పక్కన ఈ నాట్ని పెడితే, ఈ నాట్ని యాడ్ చేస్తే చాలు, అవి నెగిటివ్ సెంటెన్స్లోకి చేంజ్ అవుతాయి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రవి వాజ్ ఏ థీఫ్. రవి అనే వ్యక్తి ఒక దొంగగా ఉండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ ఓన్లీ వాజ్ ఉంది కాబట్టి ఈ వాక్యం అనేది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఈ వాక్యాన్ని నెగిటివ్లోకి మార్చాలంటే వాజ్ పక్కన నాట్ పెడితే చాలు, అది ఆటోమేటిక్గా నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. అర్థమైందా? రవి వాజ్ నాట్ ఏ థీఫ్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? రవి ఒక దొంగగా లేకుండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అనమాట. వాజ్ అంటే పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తారు కదా, పాస్ట్ టెన్స్లో దొంగగా ఉండేను అని పాజిటివ్ వాక్యం యొక్క అర్థం అనమాట. నెగిటివ్ వాక్యం యొక్క అర్థం ఏమిటి? రవి దొంగగా లేడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. నాట్ అంటే నెగిటివ్ని తెలుపుతుంది. అర్థమైందా? సరిత వాజ్ ఏ టీచర్. సరిత అనే ఆమె ఒక టీచర్గా ఉండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. సరిత వాజ్ ఏ టీచర్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? సరిత ఒక టీచర్గా ఉండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. ఎందుకు చెప్పండి? వాజ్ పక్కన నాట్ లేదు కాబట్టి ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యము. సరిత వాజ్ నాట్ ఏ టీచర్ అనే వాక్యం ఏం వాక్యం అవుతుంది చెప్పండి? నెగిటివ్ వాక్యం అవుతుంది. ఎందుకంటే వాజ్ పక్కన నాట్ ఉంది కదా, ఈ నాట్ అనేది మనకు నెగిటివ్ని తెలుపుతుంది కాబట్టి ఈ వాక్యం మొత్తము నెగిటివ్ వాక్యం అయిపోతుంది. సరిత వాజ్ నాట్ ఏ టీచర్ అనే వాక్యానికి తెలుగు అర్థము సరిత ఒక టీచర్గా లేకుండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వాజ్ అంటే ఉండేను అని అర్థము, వాజ్ నాట్ అంటే లేకుండేను అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. సరిత వాజ్ నాట్ ఏ టీచర్ అనే వాక్యం అనేది నెగిటివ్ వాక్యం అవుతుంది. మురళి వాజ్ ఇన్ డేంజర్. మురళి అనే వ్యక్తి డేంజర్లో ఉండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. మురళి వాజ్ నాట్ ఇన్ డేంజర్. మురళి అనే వ్యక్తి డేంజర్లో లేకుండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. వాజ్ పక్కన నాట్ ఉంది కాబట్టి ఈ వాక్యం అనేది నెగిటివ్ వాక్యం అవుతుంది. ద మూవీ వాజ్ వెరీ నైస్. ద మూవీ వాజ్ వెరీ నైస్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? సినిమా చాలా బాగుండెను. సినిమా చాలా బాగా ఉండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. ద మూవీ వాజ్ నాట్ వెరీ నైస్. మూవీ చాలా బాగుండా లేకుండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అంటే సినిమా బాగా లేకుండేను అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. నాట్ అని వచ్చింది కాబట్టి వాక్యంలో ఈ వాక్యం అనేది నెగిటివ్ వాక్యం అవుతుంది. అర్థమైందా? డాడీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్. డాడీ హెడేక్ నుండి సఫర్ అవుతూ ఉండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. డాడీ వాజ్ నాట్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్. డాడీ హెడేక్ నుండి సఫర్ అవుతూ లేకుండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం ఏం వాక్యం అవుతుంది చెప్పండి? నాట్ వచ్చింది కాబట్టి వాక్యంలో నెగిటివ్ వాక్యం అవుతుంది. అవర్ టీచర్ వాజ్ వెరీ యాంగ్రీ. మా టీచరు చాలా కోపంగా ఉండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అవుతుంది. ఎందుకంటే వాజ్ పక్కన నాట్ లేదు కాబట్టి ఈ వాక్యం అనేది పాజిటివ్ వాక్యం అన్నట్టు. అవర్ టీచర్ వాజ్ నాట్ వెరీ యాంగ్రీ. మా టీచరు చాలా కోపంగా లేకుండేను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. ఈ వాక్యం అనేది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా చెప్పండి? వాక్యంలో నాట్ వచ్చింది కాబట్టి ఈ వాక్యం అనేది నెగిటివ్ వాక్యం అవుతుంది. అర్థమైందా? ఈ విధంగా వాజ్ని యూజ్ చేసి పాజిటివ్ వాక్యాలని నెగిటివ్లోకి మార్చవచ్చును. అర్థమైందా? సో వాజ్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తారు కదా, ఈ వాజ్కు తెలుగు అర్థం ఏమవుతుంది? ఉండేను అని అవుతుంది. అదే వాజ్ నాట్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? లేకుండేను అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా? ఈ వాజ్ అనేది సబ్జెక్ట్ అనేది సింగులర్లో వచ్చినప్పుడు యూజ్ చేస్తారనమాట. అర్థమైందా?
ఈ వాజ్ నాట్ కూడా సేమ్ సబ్జెక్ట్ అనేది సింగులర్లో వచ్చినప్పుడు ఈ వాజ్ నాట్ని అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఈ విధంగా పాజిటివ్ సెంటెన్సెస్ని నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చవచ్చును. వాజ్ పక్కన నాట్ పెడితే చాలు అవి నెగిటివ్ సెంటెన్స్లోకి చేంజ్ అవుతాయి. అర్థమైందా లెర్నర్స్? వాక్యాలలో ఓన్లీ వాజ్ అని వస్తే, ఓన్లీ వాజ్ అనే బీఫామ్ ఆఫ్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ వస్తే ఆ వాక్యాలు పాజిటివ్ వాక్యాలు అవుతాయి. వాజ్ పక్కన నాట్ పెడితే వాజ్ నాట్ అవుతుంది కదా. వాక్యాలలో వాజ్ నాట్ అని వస్తే ఆ వాక్యాలు అనేవి నెగిటివ్ సెంటెన్సెస్ అవుతాయి. అర్థమైందా లెర్నర్స్? ఇది ఇవాల్టి క్లాసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.